తాకట్టులో ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ మరియు స్టార్ డైరెక్టర్లకు హాట్ ఫేవరెట్ గా మారారు. పక్కా మాస్ కమర్షియల్ సినిమాలే కాకుండా స్టైలిష్ యాక్షన్ మరియు విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో బాలయ్య తర్వాతి ప్రాజెక్టుల గురించి నలుగురు దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరసింహారెడ్డి వంటి భారీ విజయం తర్వాత గోపీచంద్ మల్లేనితో ఎన్బీకే 111 ప్రాజెక్ట్ ఇప్పటికే అనౌన్స్ అయింది. మార్చి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఎనర్జెటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గ పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి ఆల్రెడీ వినిపించారు. ఈ క్రేజీ కాంబో కూడా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే సోషల్ మెసేజ్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్ కలగలిపి సినిమాలు తీసే కొరటాల శివ బాలయ్యతో సినిమా చేసేందుకు ఓ కథ వినిపించారు. ఆయన బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటు సరిపోదా శనివారం దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా బాలయ్యతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. స్టైలిష్ మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాలు తీసే వివేక్ బాలయ్యను కొత్త కోణంలో చూపించేలా ఓ కథ చెప్పారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఛాన్స్ ఉంది. బాలయ్య లైనప్ లో ఓ మలయాళ దర్శకుడు కూడా ఉన్నాడు. మలయాళంలో మార్కో వంటి స్టైలిష్ యాక్షన్ హిట్ ఇచ్చిన హనీఫ్ అదేని ఒక ఇంటెన్స్ యాక్షన్ స్టోరీని బాలయ్యకు చెప్పారు. అన్ని కుదిరితే ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో నిర్మించే అవకాశం ఉంది. అయితే వీరిలో ఎవరికి ముందుగా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఏ కాంబో సెట్ అయినా క్రేజీగా ఉంటుందని చెప్పాలి.